వెదర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం, ఏంటి రైతులు చాలా వెయిట్ చేస్తున్నారు, వర్షం మాత్రం దోబూచులాడుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి అసలు? తెలంగాణలో మాత్రం ఎక్కువగా క్లౌడీ కండిషన్స్ ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్స్ అవి కూడా ఉత్తర తెలంగాణ వైపు ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ జూన్ కానీ ఇప్పుడు జూలై మధ్యలో దాకా వస్తుంది, ఇప్పటివరకు ఎంత వర్షపాతం నమోదైంది, భవిష్యత్తులో ఇంకా ఎంత వర్షపాతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాన్సూన్ కంప్లీట్ అయ్యే వరకు? మాన్సూన్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఈ మోడల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే మనకి రానున్న 2 వారాలు కొంచెం లోటుగానే ఉంది వర్షపాతం తెలంగాణలోని. ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ అవి కనిపిస్తున్నాయి, అంటే అబో నార్మల్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. సో లాస్ట్ వీక్లో కవర్ అయ్యే ఛాన్స్ ఉంది రెయిన్ఫాల్ అమౌంట్స్ ఆఫ్ జూలై. కానీ ఆగస్ట్లో కూడా మనకి వర్షపాతం బాగానే కనిపిస్తుంది. జిల్లాలకు ఏమన్నా అలర్ట్స్ ఇచ్చారా? ఏమన్నా అత్యధిక వర్షపాతం సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి జిల్లాలకు సంబంధించి? జిల్లాలకు ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీంకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఫేర్ ఛాన్సెస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ ఉండటం వలన 1 or 2 ప్లేసెస్లోని ఈ హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఫైనల్గా చెప్పండి మేడం, రైతులకు సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పుతారు? అంటే ఎందుకంటే వర్షాలు సరిగా పడట్లేదు, వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ప్రస్తుతానికి చూసుకుంటే కనుక రానున్న ఒక 10 రోజుల వరకు కూడా ఇట్లాగా లైట్ టు మోడరేట్ రెయిన్స్ అవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని జిల్లాల్లో. అది కూడా ఎక్కువగా ఉత్తర జిల్లాల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇట్లాంటి కండిషన్స్లో అవి మేము ఇచ్చిన అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఎట్లాంటి పంటలు వేసుకోవాలి అట్లాంటి సూచనల మేరకు వాళ్ళు పాటిస్తే అవి అధికారులు ఇచ్చే సలహాల మేరకు విత్తుకోవడం శ్రేయస్కరం. ఖచ్చితంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఇప్పటికైతే చాలా తక్కువగా ఉందని, బట్ రానున్న కాలంలో ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన రైతులకు సంబంధించి ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే సూచనల మేరకే వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి పనులు కూడా చేపట్టాలని చెప్పేసి ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి, టీవీ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి.